హాయ్ అండి, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కమ్మటి పాలకూర పప్పుని వేడి అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి తగిలించి చల్లమిరపకాయలతోనో లేకపోతే అప్పడంతోనో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఈ పాలకూర పప్పు రైస్తోనైనా రోటీస్తోనైనా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మరైతే మీకు నాకు మనందరికీ ఎంతో ఇష్టమైన ఈ పాలకూర పప్పుని ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని చూసేద్దాం రండి. దీనికోసమని స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి కాస్త ఆయిల్ వేసి వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కింది కదా, ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఇంకా ఒక 3 ఎండుమిర్చి తరుగు కూడా వేసుకొని ఆవాలు బాగా చిటపట్లాడే వరకు తాలింపుని వేయించుకోండి. ఇప్పుడు తాలింపు వేగిపోయింది కదా, ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు కూడా వేసుకొని వెల్లుల్లి రెబ్బలు బాగా ఎర్రగా రంగు వచ్చే వరకు వేయించుకోండి. తాలింపు బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి ముందుగా తరిగి సిద్ధం చేసుకున్న పాలకూరని ఒక 3 కట్టల వరకు వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపెట్టండి. ఇందులోకి ఒక చిన్న నిమ్మపండంత సైజు చింతపండు గుజ్జు తీసుకుంటే నాకు 1 గ్లాస్ వచ్చింది. ఈ గుజ్జును కూడా ఇందులో వేసుకొని కాస్త ఒకసారి కలిపెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టుకొని కాస్త పాలకూర మెత్తపడే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు పాలకూర ఉడికిందేమో చూద్దాము. పాలకూర బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ కుక్కర్లోని ఒక 5 విజిల్స్ వరకు బాగా ఉడికించుకొని ఒక కప్పుడు కందిపప్పుని తీసుకుంటున్నాను. ఈ కందిపప్పును కూడా ఇందులో వేసుకున్నాక కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా అడుగు పట్టుకోకుండా కలపండి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక 3 పండుమిరపకాయలను తీసుకుంటున్నాను. ఇక్కడ ఆకుకూర పప్పుల్లో నేను పండుమిరపకాయలే వాడతానని ఇదివరకు వీడియోలో చెప్పాను. అలాగే పండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇలా పండుమిరపకాయలు వాడటం వల్ల ఇవి పిల్లలు తినేసి ఇబ్బంది పడకుండా ఉంటారని ఇలా చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలియబెట్టుకోండి. ఇప్పుడు పప్పుని బాగా సలసలలాడే వరకు కూడా మరిగించుకోండి. పప్పు ఎంతగా ఉడికితే దాంట్లో ఫ్లేవర్ అనేది అంతగా ఎన్హాన్స్ అవుతుంది. ఇలా బాగా కలపలా మరిగిన తర్వాత ఈ పప్పుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి అన్నంతో కానీ రోటీస్తో కానీ సర్వ్ చేసుకుంటే అంతే అండి, పాలకూర పప్పు రెడీ అయిపోయినట్టే. మరైతే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.